Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ డిఎస్సి కి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్‌ప్లనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం నాన్న, రైట్? అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సో మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక 2 మంత్స్లో మనకు ఓకేనా 2 or 3 మంత్స్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు రాబోతుంది అండి, రైట్? ఆల్రెడీ మనకు టెట్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఈ టెట్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ కూడా మనకు ఫిబ్రవరి మంత్ సెకండ్ వీక్ కానీ ఫస్ట్ వీక్ కానీ వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి అండి, రైట్? నెక్స్ట్ మనకు ఈ మేలో ఓకేనా ఐ థింక్ మే మంత్ ఓకేనా మే మంత్లో కానీ లేకపోతే మీకు జూన్ మంత్లో కానీ కంపల్సరీగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది అండి, రైట్? దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకేంటంటే సో ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నమాట, ఓకేనా? అంటే ఆల్రెడీ గత డిఎస్సిలో తెలంగాణలో ఏదైతే డిఎస్సి కండక్ట్ చేశారో ఆ డిఎస్సిలో క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయి, మనము ఆ క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ కట్గా చూసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే నేను ఇంకా మీరు షేర్ చేయడం వల్ల నేను ఇంకా మీకు వీడియోస్ అనేవి ఇంగ్లీష్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అర్థమైందా? రైట్. అయితే మనకు చూడండి స్టూడెంట్స్, ఈ డిఎస్సికి సంబంధించి తీసుకుంటే అసలు ముఖ్యమైన రోల్ ప్లే చేసే సబ్జెక్ట్ ఏమన్నా ఉంటుందా అంటే అది మనకి ఇంగ్లీష్ సబ్జెక్టేనండి. చాలామంది స్టూడెంట్స్ పోయినసారి డిఎస్సి రాసిన వాళ్ళు హాఫ్ మార్క్ తోడు పోయింది సార్ జాబ్, 1 మార్క్ తోడు పోయింది సార్, 2 మార్క్స్ తోడు పోయింది సార్ అని చాలామంది స్టూడెంట్స్ చెప్పారు అండి. ఆ హాఫ్ మార్కు 1 మార్క్స్ 2 మార్క్స్ రావాలి అంటే ఇంగ్లీష్లో మీ స్కోరు బెస్ట్గా ఉండాలి. చాలామందికి అసలు ఇంగ్లీష్లో స్కోరే రాదు, క్వశ్చన్స్ మాత్రం చాలా సింపుల్గా ఉంటాయి. మీరు కనుక క్వశ్చన్స్ని మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. క్వశ్చన్స్ అనేవి అంత సింపుల్గా ఉంటాయి, ఓకేనా? కానీ మీరు ఇంగ్లీష్ అంటే భయపడి ఓకేనా సాల్వ్ చేయలేక మీరు అలా చేసుకుంటారు నాన్న. కానీ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ, కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మీరు ఏంటంటే అన్ని క్లాసెస్ ఎలా వింటారు అంటే ఇంగ్లీష్ని పట్టుకుంటూ వింటూ ఉంటారు. అంటే ఇదొస్తే ఇదే రావాలని పట్టుకుంటూ వింటారు. కానీ మన క్లాసెస్ అలా ఉండవు, క్లియర్ కట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ఈజ్ వచ్చింది అనుకోండి, ఈజ్ ఎందుకు వచ్చింది, వాజ్ ఎందుకు రాలేదు ఇక్కడ, ఓకేనా? హ్యాజ్ ఎందుకు వచ్చింది, హ్యావ్ ఎందుకు రాలేదు, ఓకే? ఏది ఎందుకు వస్తుంది అని చెప్పేసి రీజనబుల్గా మన కాన్సెప్ట్ అనేవి ఉంటాయి. అంటే బట్టే క్లాసెస్ మన దగ్గర ఉండవు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. మీకు ఇంగ్లీష్లో జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ఎక్సలెంట్గా స్కోర్ చేస్తారు నాన్న. నేను చెప్తున్నాను కదా, నా క్లాసెస్ కనుక మీరు యూట్యూబ్ క్లాసెస్ వినండి, అన్నీ మీకు అర్థమవుతుంది మన కంటెంట్ ఎలా ఉంటుందో, ఓకేనా? కాబట్టి నా క్లాసెస్ కనుక సరిగ్గా వింటే మీరు ఇంగ్లీష్లో జీరో అయినా సరే మీకు ఎక్సలెంట్ నాలెడ్జ్ అందిస్తాము, ఓకేనా? అయితే క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి మన స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్కి ఎంత స్కోర్ వచ్చిందో చూడండి. ఇక్కడ నేను చెప్పడం కాదు, మీకు ప్రూఫ్ చూసాను చూడండి. ఒక పర్సన్ కామెంట్ ఏం పెట్టారు అంటే, సార్ నాకు అసలు ఇంగ్లీషు ఏమీ రాదు, ఎంతలా అంటే 5 మార్క్స్ కూడా రాని పరిస్థితి సార్ నాకు, కానీ మీ క్లాసెస్ వినడం వల్ల 22 మార్క్స్ గెయిన్ చేశాను సార్ టెట్లో ఇది, ఓకేనా? అంటే ఒకసారి ఊహించుకోండి, మీరు 5 మార్క్స్ కూడా రాని పర్సన్ 22 మార్క్స్ గెయిన్ చేశాడు, మీరు ఎందుకు చేయలేరు చెప్పండి? నేను చెప్తున్నా, మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సంబంధమే లేదు, ఓకే? ఇంగ్లీష్ అనేది స్టార్టింగ్ నుంచి నేర్చుకున్నారు అంటే డిఎస్సిలో కంపల్సరీ ఒక జాబ్ మీదే. డిఎస్సిలో జాబ్ పోవడానికి కారణమే ఇంగ్లీషు. మీకు ఇంగ్లీష్లో మార్క్స్ రాకనే పోతుంది డిఎస్సి జాబ్, కాబట్టి ఇంగ్లీష్లో మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చూడండి పర్సన్ చూడండి, ఇక్కడ ఓన్లీ మీ యూట్యూబ్ క్లాసెస్ ఫాలో అయ్యాను సార్. టెట్లో నాకు పేపర్ 2లో 29 మార్క్స్ వచ్చాయి సార్, పేపర్ 2లో అది కూడా 29 మార్క్స్ గెయిన్ చేశాడు మన క్లాసెస్ విని. మీకు ఎందుకు రా ఒకసారి ఊహించుకోండి. ఇంగ్లీష్ అంటే ఏదో ఎగ్జామ్ ముందు 10 రోజులు, ఎగ్జామ్ ముందు 5 రోజులు చదువుకుంటే వచ్చేది కాదు అది, ఓకేనా? ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఇప్పటి నుంచే కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోండి, చాలా సింపుల్గా ఉంటాయండి, ఓకేనా? మీకు కూడా ఇలాంటి కాన్సెప్ట్సే కావాలి అంటే, మీకు కూడా ఎగ్జామ్స్లో ఇలాంటి మార్క్స్ రావాలి అంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి నా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, రైట్? ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ అని ఉంటుంది నాన్న, అది ఓపెన్ చేయండి.
ఓపెన్ చేస్తే అక్కడ మీకు సో తెలంగాణ డిఎస్సి టెట్ తెలంగాణ డిఎస్సి టెట్ అనే కోర్సెస్ ఉంటాయి నాన్న. 3 months కోర్స్ ఉంటుంది, 6 months కోర్సెస్, 2 కోర్సెస్ ఉంటాయి. మీకు 3 monthsకి అయితే 299, 6 monthsకి అయితే 399 రూపీస్ నాన్న. 2 కోర్సెస్ మీద మీకు ఎక్స్ట్రాగా ఛార్జ్ అనేది పడుతుంది. 15 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ ఛార్జ్ అయితే కంపల్సరీ పడుతుంది. ఓకేనా? అయితే ఈ కోర్సులో మీకు కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి అంటే ప్రతి టాపిక్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది నాన్న. ప్రతి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. యాప్లో ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి. ఫ్రీ డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఓకేనా? ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ నాన్న. మీకు ఎగ్జామ్స్కి ఏదైతే యూజ్ అవుతుందో అదే కంటెంట్, అది ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్, అదే వినాలి మీరు. నేను ఏదైతే పెట్టానో అదే వినండి చాలు. ఓకేనా? అది వింటే మీకు ఎక్సలెంట్ స్కోర్, అంతే. కాన్సెప్ట్స్ సేమ్ అండి. ఇంగ్లీష్ అనేది ఒక ఎగ్జామ్కి ఒకలాగా, ఒక ఎగ్జామ్కి ఒకలాగా అస్సలు ఉండదు. కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి. ఏమైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే అది యాడ్ చేస్తాం అంతే. ఓకేనా? కానీ మీకు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అంటే మీరు ఈజీగా డిఎస్సి ఈజీగా బెస్ట్ మార్క్స్ వస్తాయి మీకు. ఓకేనా? నెక్స్ట్ మీకు ఒకవేళ యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఫోన్పే అనేది వేరే నెంబర్ నుంచి కొట్టిస్తే మీకు యాక్సెస్ అనేది ఇస్తాం. ఓకేనా? ఇక మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. ఇంకా చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ డిఎస్సి. ఓకేనా? సో మనకు డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ నాన్న, రైట్? కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, సమ్ టైమ్స్ రిమైనింగ్ డాష్ కామ్ ఈజ్ డాష్ బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇక్కడ మీకు సెంటెన్స్ మీనింగ్ అర్థమైందా? కొన్నిసార్లు కామ్ ఉండడం అంటే సైలెంట్గా ఉండడం అని. ఇప్పుడు కీప్ క్వైట్ అంటాం కదా, కామ్గా ఉండడం, సైలెంట్గా ఉండడం. కొన్నిసార్లు కామ్గా ఉండడం, రిమైనింగ్ కామ్ అంటే కామ్గా ఉండడం అనేది బెస్ట్ మెడిసిన్ అనమాట. ఏ ప్రాబ్లంకైనా సరే బెస్ట్ మెడిసిన్ అనమాట కొన్నిసార్లు కామ్గా ఉండడం అనేది, రైట్? మరి ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ 2 బ్లాంక్స్ ఇచ్చారు నాన్న. 2 బ్లాంక్స్లో కింద ఆప్షన్ చూసుకుంటే ఆర్టికల్స్, నో ఆర్టికల్, దా నో ఆర్టికల్, దా నో ఆర్టికల్ అంటే ఆర్టికల్స్ని బేస్ చేసుకొని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చినాయి. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఇక్కడ క్లియర్గా మీకు ఆర్టికల్స్ అనేవి మొత్తం మనకు సో ఎన్ని ఉంటాయంటే మొత్తం 3 ఆర్టికల్స్ ఉంటాయి నాన్న. ఏ ఉంటుంది, యాన్ ఉంటుంది, దా ఉంటుంది. ఈ 3 ఆర్టికల్స్ ఉంటాయి. ఓకేనా? ఏ యాన్ని మనం ఏమంటామంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఏ యాన్ ఏమంటాం మనము? ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దాని ఏమంటామంటే డెఫినెట్ ఆర్టికల్ అంటాం. దాని ఏమంటాం మనం? డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఇది అందరు చెప్తారు. కానీ మన దగ్గర స్పెషాలిటీ ఎలా ఉంటుందంటే చూడండి, ఏ యాన్ని ఎందుకు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనాలి, దాని ఎందుకు డెఫినెట్ ఆర్టికల్ అనాలి, ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్ అయిన తర్వాత. దానే ఇండెఫినెట్ ఆర్టికల్ అనుకుంటారు, ఏ యాన్ని డెఫినెట్ ఆర్టికల్ అనుకుంటారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా కాన్సెప్ట్ చెప్పనా మీకు? ఫస్ట్ ఏ అన్నా యాన్ అన్నా మీనింగ్ ఏంటో తెలుసా? ఒక వన్ అని. ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి అని. ఏ గర్ల్ అంటే ఒక గర్ల్, ఒక అమ్మాయి అని. అండ్ యాపిల్ అంటే ఒక యాపిల్ అని మీనింగ్, రైట్? మరి దా అంటే మీనింగ్ ఏంటంటే అది ఆ అంటూ ఉంటాం. ద బాయ్ అంటే ఆ అబ్బాయి అని. ద గర్ల్ అంటే ఆ అమ్మాయి అని. సో ఏ గర్ల్ అంటేనేమో ఒక అమ్మాయి, ద గర్ల్ అంటేనేమో ఆ అమ్మాయి అని. ఆ అమ్మాయి అంటే ఆ పర్టికులర్ అమ్మాయి అని చెప్తున్నామా లేదా? పర్టికులర్ అంటే డెఫినెట్గా చెప్తున్నట్టే కదా. కాబట్టి దాని ఏమంటామంటే డెఫినెట్ ఆర్టికల్ అంటాం. అందుకే ఏ అని అంటే ఒక, ఎవరో ఒక, ఏ బాయ్ ఒక అబ్బాయి అంటే డెఫినెట్గా ఉందా, ఇండెఫినెట్గా ఉందా? ఇండెఫినెట్గా ఉంది. కాబట్టి ఏ అని ఏమంటామంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. అర్థమైందా? కాబట్టి ఇది మనకు ఫస్ట్ డిఫరెన్స్ నాన్న. ఏ అని అంటే ఇండెఫినెట్, దా అనేది మనకు డెఫినెట్ ఆర్టికల్ అంటాం. దా అంటే అది ఆ అంటూ ఉంటాం. క్లియరా? అది రైట్. నెక్స్ట్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి. ఎప్పుడైనా సరే అసలు మనము ఆర్టికల్స్ని వేటి కోసం యూజ్ చేసుకోవాలన్నా, ఆర్టికల్స్ని వేటి కోసం యూజ్ చేసుకోవాలంటే నౌన్స్ కోసం యూజ్ చేసుకుంటాం. అసలు ఆర్టికల్స్ని ఏమంటామో తెలుసా? ఫస్ట్ ఆర్టికల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ అడ్జెక్టివ్స్. ఎందుకంటే ఆర్టికల్స్ని వేటి కోసం యూజ్ చేస్తాం? నౌన్స్ కోసం యూజ్ చేస్తాం. కాబట్టి ఆర్టికల్స్ని మనం ఏమంటామంటే అడ్జెక్టివ్స్ అంటాం. ఒకసారి ఆర్టికల్ తోటి నౌన్ స్ట్రక్చర్ రాస్తా చూడండి. ఏ బాయ్, ఏ క్లెవర్ బాయ్, ఏ వెరీ క్లెవర్ బాయ్. చూడండి ఇక్కడ ఆర్టికల్ తోటి మనకు స్ట్రక్చర్ ఇలా ఉంటుంది నాన్న. ఆర్టికల్ ప్లస్ నౌన్ ఉండొచ్చు, ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉండొచ్చు, ఆర్టికల్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉండొచ్చు నాన్న. ఇప్పుడు ఆర్టికల్ నౌన్ని మోడిఫై చేయాలంటే మనకు అడ్జెక్టివ్ వస్తుంది కదా. క్లెవర్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి అడ్జెక్టివ్ని ఎక్కడ పెడతారు? ఆర్టికల్కి నౌన్కి మధ్యలో పెట్టాలి. కాబట్టి ఏ క్లెవర్ బాయ్. నెక్స్ట్ ఇప్పుడు వెరీ క్లెవర్. వెరీ అనేది దేన్ని మోడిఫై చేస్తుంది? ఈ అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. క్లెవర్ అనేది ఆల్రెడీ అడ్జెక్టివ్, క్లెవర్నే మోడిఫై చేస్తుంది. ఒక అడ్జెక్టివ్నే మోడిఫై చేసే దాన్ని ఏమంటాం మనము? యాడ్వర్బ్ అంటాం.
కాబట్టి ఇది యాడ్వర్బ్, ఇది అడ్జెక్టివ్, అది నౌన్ అనమాట. ఆర్టికల్ వస్తే కంపల్సరీ నౌన్ ఉండాలి. ఆర్టికల్ వస్తే కంపల్సరీ మనకి ఏముండాలి? నౌన్ ఉండాలి నాన్న. మరి అప్పుడు పక్కనే ఉండొచ్చు, లేకపోతే ఆ మధ్యలో ఏమైనా వర్డ్స్ ఉండొచ్చు, కానీ నౌన్ అయితే కంపల్సరీ ఉండాలి, రైట్? మరి ఇప్పుడు ఇక్కడ ఇక క్లియర్గా చూసుకోండి, ఇంకా ఓకేనా, క్లియర్గా చూసుకోండి, రైట్? ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. సమ్ టైమ్స్ రిమైనింగ్ డాష్ కామ్. కామ్ అనేది మనకు నౌనా? కాదు. కామ్నెస్ అనేది నౌన్, కామ్ అనేది నౌన్ కాదు కదా. మరి ఇక్కడ అసలు నౌనే లేదు. ఈజ్ అంటే మనకి ఇది వేరే వచ్చేస్తుంది. ఇక్కడ నౌనే లేదు కాబట్టి ఇక్కడ మనకు ఆర్టికల్ అవసరమా? ఆర్టికల్ అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో మనకి ఏముండాలి నాన్న? నో ఆర్టికల్ ఉండాలి. కాబట్టి 2 ఆప్షన్స్ పోయినాయి, ఓకేనా? 2 ఆప్షన్స్ పోయినాయి కదా, నో ఆర్టికల్. ఫస్ట్ బ్లాంక్లో మనకు నో ఆర్టికల్, కాబట్టి 2 ఆప్షన్స్ పోయినాయి, 2 మిగిలినాయి నాన్న. సమ్ టైమ్స్ రిమైనింగ్ కామ్ ఈజ్ డాష్ బెస్ట్ మెడిసిన్. బెస్ట్ ముందు ఏం ఆర్టికల్ వస్తుంది అంటుండు. చాలా 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 సింపుల్ అండి కాన్సెప్ట్. సో బెస్ట్, ఓకేనా? మీకు సూపర్లేటివ్ డిగ్రీస్ విన్నారా ఎప్పుడైనా? చూడండి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీస్ అండి. చూడండి సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే ఏంటో ఫస్ట్ వినండి క్లియర్గా. చూడండి అడ్జెక్టివ్స్ అనేవి మనకు 3 డిగ్రీస్లో ఉంటాయి. అడ్జెక్టివ్స్ ఎన్ని డిగ్రీస్లో ఉంటాయి? మనకు 3 డిగ్రీస్లో ఉంటాయి. అవేంటివంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. చూడండి ఇక్కడ క్లియర్గా అడ్జెక్టివ్స్ అనేవి 3 డిగ్రీస్లో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ నాన్న. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్, సూపర్లేటివ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. బిగ్ అనేది అడ్జెక్టివ్, బిగ్ అనేది పాజిటివ్ డిగ్రీ అండి. బిగ్గర్ అనేది కంపారిటివ్ డిగ్రీ అండి. బిగ్గెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. అర్థమైందా? బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. లాంగ్, లాంగర్, లాంగెస్ట్. లార్జ్, లార్జర్, లార్జెస్ట్. యంగ్, యంగర్, యంగెస్ట్. ఓకేనా? ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. ఇలా, రైట్? అదే గుడ్కి ఏమొస్తుంది? గుడ్, బెటర్, బెస్ట్ అనమాట. గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, బెటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. అర్థమైందా? సో మనకు కంపారిటివ్, సూపర్లేటివ్ ఎలా వస్తున్నాయండి? ఈఆర్ యాడ్ చేస్తేనేమో కంపారిటివ్ డిగ్రీ వస్తుంది, ఈఎస్టీ యాడ్ చేస్తేనేమో సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది, అంతే కదా? స్మాల్, స్మాలర్, ఈఆర్ యాడ్ చేసినాం. స్మాలెస్ట్, ఈఎస్టీ యాడ్ చేసినాం. ఈఆర్ యాడ్ చేస్తే కంపారిటివ్ డిగ్రీ వస్తుంది, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది నాన్న, రైట్? మరి ఇప్పుడు ఇక్కడ బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీనే కదా, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, ఇక్కడ నోట్ చేసుకోండి. అదేంటంటే ఆర్టికల్ దా, డెఫినెట్ ఆర్టికల్ దా. డెఫినెట్ ఆర్టికల్ దా చూడండి, సూపర్లేటివ్ డిగ్రీస్ మీకు ఎప్పుడు వచ్చినా సరే వాటి ముందు మనకి ఏముండాలి అంటే డెఫినెట్ ఆర్టికల్ దా ఉండాలి. ఏముండాలి చెప్పండి? డెఫినెట్ ఆర్టికల్ దా ఉండాలి నాన్న. కాబట్టి ద గ్రేటెస్ట్, ద స్మాలెస్ట్, ద క్లెవరెస్ట్, ద బెస్ట్. కాబట్టి ఇక్కడ మనకు బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనకు దా అనే ఆర్టికల్ ఉండాలి కదా. మరి దా అనే ఆర్టికల్ ఉండాలి కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో నో ఆర్టికల్ కామా దా. సో మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట. అర్థమైందా? సో మీకు ఆన్సర్ చెప్పాలి అంటే ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ మీకు కాన్సెప్ట్ అనేది ఎక్కాలన్నమాట. ఓకేనా? కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి మీకు. కాన్సెప్ట్ లేకుండా చేస్తే వేస్ట్ అండి. ఇప్పుడు ఒక్కసారి ఈ కాన్సెప్ట్ విన్నారు, ఈ కాన్సెప్ట్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఇంగ్లీష్ అంటే బట్టి పట్టకండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆర్థమెటిక్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో, రీజనింగ్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో, ఇంగ్లీష్లో కూడా ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ నేర్చుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? రైట్, చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. టెన్సెస్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. నా క్లాసెస్ కనుక మీరు వింటే ఈ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ చేస్తారు. చూడండి, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఈ మంత్ ఎండ్ అయ్యే లోపు, ఓకేనా? బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఈ మంత్ ఎండ్ అయ్యే లోపు, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ భరద్వాజ్ డాష్ బిజినెస్ ఇన్ ముంబై ఫర్ 20 years. ఫర్ 20 years, ఫర్ 20 years, ఫర్ 20 years అనేది మనకు పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం కిందికి తీసుకోవచ్చు కదా నాన్న. చూడండి ఇక్కడ సిన్స్, ఫర్, జనరల్గా సిన్స్ కానీ ఫర్ కానీ, సో ఫర్ అనేదేమో పీరియడ్ ఆఫ్ టైం గురించి మాట్లాడుతుంది, సిన్స్ అనేదేమో పాయింట్ ఆఫ్ టైం గురించి మాట్లాడుతుంది, రైట్? మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్ చూడండి. ఫస్ట్ కింద ఆప్షన్స్ ఇచ్చాడు. హ్యాస్ బీన్ డూయింగ్, విల్ బీ డూయింగ్, విల్ హ్యావ్ బీన్ డూయింగ్, విల్ డూ అని ఆప్షన్స్ ఇచ్చాడు, రైట్? మరి ఏ ఆప్షన్ వస్తుందో చూద్దాం క్లియర్. ఫస్ట్ ఇప్పుడు బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఈ మంత్ ఎండ్ అయ్యే లోపు. ఈ మంత్ ఎండ్ అయ్యే లోపు అంటే అది ప్రెజెంట్ లాగా ఉందా, ఫ్యూచర్ లాగా ఉందా నాన్న? ఫ్యూచర్ లాగా ఉంది. మరి ఫ్యూచర్ లాగా ఉంది కాబట్టి హ్యాస్ బీన్ డూయింగ్ అనేది మనకేంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సంబంధించిన టెన్స్. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఫర్, సార్ మాకు సిన్స్ ఫర్ ఉంటే మనము సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేసుకోవాలి కదా సార్ అనుకుని డైరెక్ట్ అది ఆన్సర్ పెట్టేస్తారు నాన్న. ఇది సిన్స్ ఫర్ ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏముంది నాన్న? రెఫరెన్స్ మనకు ఫ్యూచర్ రెఫరెన్స్ ఉందా లేదా? బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఫ్యూచర్ రెఫరెన్స్ ఉంది కదా. ఈ మంత్ ఎండ్ అయ్యే లోపు,
ఈ మంత్ ఎండ్ అయ్యే వరకల్లా. కాబట్టి మనకు ఫ్యూచర్ రెఫరెన్స్ ఉంది కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాదు. కాబట్టి ఆప్షన్ తీసేసేయండి. మరి విల్ బీ డూయింగ్ ఉంది, విల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఉంది, విల్ డూ ఉంది నాన్న. అయితే క్లియర్గా చూడండి ఇక్కడ ఫర్ 20 years మీకు ఎప్పుడైనా సరే చూడండి ప్రెజెంట్లో కానీ పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ, ప్రెజెంట్లో కానీ ఫాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ మీకు సిన్స్ ఫర్, ఓకేనా. సో సిన్స్ కానీ ఫర్ కానీ పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం గురించి మాట్లాడుతున్నాయి అనుకోండి. అంటే ఒక యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, కొద్ది రోజులు జరుగుతుంది, కొద్ది రోజుల తర్వాత ఎండ్ అవుతుంది, ఓకేనా. ఒక యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, కొద్ది రోజులు కంటిన్యూ అవుతుంది, కొద్ది రోజుల తర్వాత ఎండ్ అవుతుంది నాన్న. ఇలాంటి సందర్భంలో మాట్లాడినప్పుడు మనం ఏ టెన్సులు తీసుకోవాలి అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సులు తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సులు తీసుకోవాలి. ప్రెజెంట్లోనైతేనేమో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్లోనైతేనేమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్లోనైతేనేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నాన్న. అంటే సిన్స్ ఫర్ అనేది ఒక యాక్షన్ అనేది కొద్ది రోజులు జరిగింది, కొద్ది రోజులు, ఓకేనా. అంటే ఎంతో కొంతకాలం జరిగింది, ఒక పీరియడ్ ఆఫ్ టైం జరిగింది అన్నప్పుడు అది మనకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి తీసుకోవాలి. ప్రెజెంట్లో వస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్లో వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్లో వస్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నాన్న. మరి ఇది మనకి ఎందులో ఉంది నాన్న? ఫ్యూచర్లో ఉందా లేదా? ఫ్యూచర్లో ఉంది కాబట్టి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చింది కాబట్టి కంపల్సరీ మనం దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేసుకోవాలి. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేసుకోవాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే స్ట్రక్చర్ ఏంటిది నాన్న? సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్, నెక్స్ట్ షెల్ హ్యావ్ బీన్, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న, ఓకేనా. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అండి. మరి విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ అంటే ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. అది రైట్. ఒకసారి ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఈ మంత్ ఎండ్ అయ్యే వరకల్లా భరద్వాజు, ఓకేనా, భరద్వాజు సో ముంబైలో బిజినెస్ చేయబట్టి 20 years బిజినెస్ చేశాడని వస్తుంది అనమాట, ఓకేనా. అంటే ఈ మంత్ ఎండ్ అయ్యేలోపు భరద్వాజు బిజినెస్ చేయబట్టి 20 years కంప్లీట్ అవుతుంది అంటున్నాను అనమాట, రైట్. కాబట్టి మనకు విల్ హ్యావ్ బీన్ డూయింగ్ అనమాట, ఓకేనా. విల్ హ్యావ్ బీన్ డూయింగ్ అన్న ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. ఇంకోటి చూడండి, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ వెళ్ళే ముందు ఇంకొక చిన్న న్యూస్ ఏంటంటే మీకు స్టూడెంట్స్ మన బుక్ అనేది రిలీజ్ కాబోతుంది నాన్న, ఓకేనా. సో మీకు 1 month ఆర్ 1.5 month అండి. 1 month కానీ 1.5 monthలో బుక్ అనేది ఆల్రెడీ రాయడం స్టార్ట్ చేశాము. ఎక్సలెంట్ ఫీచర్స్ తోటి మీకు బుక్ అనేది రిలీజ్ కాబోతుంది. టెట్ టు డిఎస్సి ఎగ్జామ్స్కి స్పెషల్గా, ఓకేనా, గురుకుల ఎగ్జామ్స్కి, ఓకేనా, టీజీటీ, పీజీటీ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, జేఎల్కు, డిఎల్కు అన్నిటికీ ఉపయోగపడే విధంగా నేను అక్కడ టెట్ టు డిఎస్సికి సంబంధించి మీకు ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అనేది రిలీజ్ చేయబడుతున్నాను. 1.5 month పట్టుద్ది. ఇంకా మీకు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటాయి. అన్నీ ప్రతి కాన్సెప్ట్ మీరు ఎక్కడ వేరే బుక్లో ఎక్కడ కూడా చూడని విధంగా కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి మీకు బుక్లో మీకు ఇంకెలా ఉంటుందంటే ఫస్ట్ ప్రతి టాపిక్ ఉంటుంది, టాపిక్ తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, టాపిక్ అయిపోగానే టాపిక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత టాపిక్ బేస్ చేసుకొని టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్లో టెట్లో ఎట్లా క్వశ్చన్స్ వచ్చాయి, డిఎస్లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, తెలంగాణ, ఏపీ, ఓకేనా, ఎలా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి అన్ని క్వశ్చన్స్ అక్కడ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెడతాము, టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా పెడతాము. ఎక్సలెంట్ బుక్ అండి. ఆ బుక్ చదివితే చాలు, వేరే ఏది అవసరం లేదు. చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి టాపిక్కి, ఓకేనా. ఆ బుక్ కనుక చదువుకుంటూ మీరు నా క్లాసెస్ వింటే చాలు, ఇంకేది అవసరం లేదు ఇంగ్లీష్కి, ఓకేనా. బుక్ అనేది రాబోతుంది, ఓకేనా. ఏపీకి తెలంగాణకి ఇద్దరికి యూజ్ అయ్యే బుక్ అనమాట, రైట్. సో మీరేం వరి అవ్వకండి, బుక్ని తీసుకొస్తున్నాము, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామన్నా, రైట్. చూడండి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇఫ్ సమ్వన్ డాష్ మీ ఐ వుడ్ ఇన్ఫార్మ్ ద పోలీస్ ఇమీడియట్లీ. చూడండి ఇక్కడ, ఇఫ్ సమ్వన్ డాష్ మీ ఐ వుడ్ ఇన్ఫార్మ్ ద పోలీస్ ఇమీడియట్లీ. ఇఫ్ క్లాస్ అనేది మనకు ఇఫ్ క్లాస్ చూడండి, మీకు ఇఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్, ఓకేనా. సో ఇఫ్ క్లాస్ని మనం కండిషనల్ సెంటెన్సెస్ అని కూడా అంటాం, రైట్. ఈ కాన్సెప్ట్ కనుక వస్తే మ్యాక్సిమం ప్రతి పేపర్లో క్వశ్చన్ ఉంది ఈ టాపిక్ మీద, ఇఫ్ క్లాస్ మీద, రైట్. క్లియర్గా చెప్తా చూడండి. మనకు ఫస్ట్ ఇఫ్ క్లాస్ మొత్తం మనకు 4 ఉంటాయి నాన్న, ఓకేనా. మొత్తం మనకు 4 ఉంటాయి. 0 కండిషనల్ ఒకటి ఉంటుంది, 1 కండిషనల్, 2 కండిషనల్, 3 కండిషనల్ నాన్న. 0 కండిషనల్, 1 కండిషనల్, 2 కండిషనల్, 3 కండిషనల్, ఇలా మొత్తం మీకు ఎన్ని ఉంటాయంటే 4 టైప్స్ ఉంటాయి. ఆ 4గిటికి స్ట్రక్చర్లు గుర్తుపెట్టుకుంటే చాలు, ఓకేనా. క్లియర్ కట్గా స్ట్రక్చర్స్ రాస్తాను, వాటిని ఎట్టా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను, క్లియర్గా చూడండి. ఈ 4 స్ట్రక్చర్లు తెలిస్తే ఎగ్జామ్లో 1 మార్క్ వచ్చినట్టే, రైట్. చెప్తా చూడండి ఇక్కడ మీకు ఇఫ్ క్లాస్లో చూడండి, ఇఫ్ క్లాస్లో మీకు సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి నాన్న,
నెక్స్ట్ మెయిన్ క్లాస్లో కూడా మీకు ఏమొస్తుందంటే సింపుల్ ప్రెజెంటే వస్తుంది. దీని ఏమంటామంటే జీరో కండిషనల్ అంటాం. ఓకేనా, సింపుల్ ప్రెజెంట్ వస్తుంది. లేకపోతే ఇక్కడ ఇంపరేటివ్ V1 స్ట్రక్చర్ తోటి కూడా వస్తుంది డైరెక్ట్గా, రైట్. ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా వచ్చే ఛాయిస్ ఉంటుంది, అది కూడా V1 అన్నమాట, రైట్. కాబట్టి సో ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే వస్తుంది, రైట్. ఇది ఒక స్ట్రక్చర్ నాన్న, ఫస్ట్ స్ట్రక్చర్ నాన్న. ఇది మీకు యూనివర్సల్ ట్రూత్స్ వచ్చినప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తాం, రైట్. నెక్స్ట్ మనకు సెకండ్ వన్, ఓకేనా. వన్ కండిషనల్ ఏముంటుందంటే ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, మెయిన్ క్లాస్లో మనకి ఏముంటుందంటే విల్ ప్లస్ V1 లేదా కెన్ ప్లస్ V1 లేదా మే ప్లస్ V1 నాన్న, ఓకేనా. విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1, రైట్. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే మెయిన్ క్లాస్లో మనకి ఏముండాలి, విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1 నాన్న. ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు. సార్ మరి ఇఫ్ క్లాస్లో ఇది ఇచ్చి వాడు ఆన్సర్స్ అడిగినప్పుడు ఇది ఆప్షన్లో ఇది కూడా ఆప్షన్లో ఉందనుకోండి, ఏ చూజ్ చేసుకోవాలి సార్ అని డౌట్ వస్తుంది. ఏ చూజ్ చేసుకోవాలి అంటే మీకు రెండు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే యూనివర్సల్ ట్రూతా కాదా చూడండి. యూనివర్సల్ ట్రూత్స్ అయితే సింపుల్ ప్రెజెంట్లో పెడతాం కదా, 100% పాసిబుల్ అయ్యే యాక్షన్స్ అయితే సింపుల్ ప్రెజెంట్లో పెడతాం కదా, అప్పుడు మనం ఫస్ట్ దాన్ని తీసుకోవాలి. అదే నార్మల్ సెంటెన్స్ అనుకోండి, ఈ విల్లు కెన్ మే స్ట్రక్చర్ తీసుకోవాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హీట్ ఐస్, నువ్వు ఐస్ని హీట్ చేస్తే అది మనకు కరుగుద్ది కదా, అది 100% జరిగే యాక్షన్. కాబట్టి ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్, సింపుల్ ప్రెజెంట్లో పెట్టాలి, రైట్. అదే మనకు ఈ సింపుల్ ప్రెజెంట్ వన్ కండిషనల్ విల్లు కెన్ మే స్ట్రక్చర్ ఎప్పుడు వస్తాయి అంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు హార్డ్ వర్క్ చేస్తే పాస్ అవుతావని 100% చెప్పగలుగుతామని చెప్పలేము. కాబట్టి ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్, అది మనకు వన్ కండిషనల్ నాన్న, రైట్. అదే దీన్ని మనం తక్కువ యూజ్ చేస్తాం నాన్న, దీన్ని మనం ఓకేనా జీరో కండిషనల్ తక్కువ యూజ్ చేస్తాం, మిగతా వాటిని ఎక్కువ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. క్లియర్ అయింది మీకు, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఇఫ్ స్ట్రక్చర్ మనకు నెక్స్ట్ వన్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలంటే జీరో కండిషనల్ అయిపోయింది, వన్ కండిషనల్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఎలా వస్తుంది అంటే చూడండి, దీని నుంచే తెప్పిస్తాము. సింపుల్ ప్రెజెంట్కి పాస్ట్ ఏంటిది నాన్న, సింపుల్ పాస్ట్. కాబట్టి ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మెయిన్ క్లాస్లో ఏమవుతుందంటే ఇప్పుడు దీన్ని పాస్ట్ చేసినాం, దీన్ని కూడా పాస్ట్ చేయాలి కదా. మరి అప్పుడు మనకు ఇది పాస్ట్ అయిపోవడం అంటే విల్లుకు పాస్ట్ ఏంటిది నాన్న, వుడ్ పక్కన అయినా సరే మనకు V1 వస్తుంది. కెన్నుకు పాస్ట్ టెన్స్ ఏంటిది నాన్న, కుడ్డు పక్కన అయినా సరే V1 వస్తుంది. మేకి పాస్ట్ టెన్స్ ఏంటిది నాన్న, మైట్ పక్కన కూడా మనకు V1 వస్తుంది. అర్థమైందా? ఇంతే. ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉంటే, సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుందో తెలుసు కదా, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్లో తెలుసు కదా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటేనేమో విల్లు కెన్ను మే ప్లస్ V1. ఇక్కడ V2 ఇఫ్ క్లాస్లో V2 వచ్చింది అనుకోండి, వుడ్ కుడ్డు మైట్ ప్లస్ V1. ఇది చిదైన అడగొచ్చు, ఇది చిదైన అడగొచ్చు. మీకు అర్థమైందా? అది లాస్ట్ స్ట్రక్చర్ చూస్తారా ఇంకా మీరు, అది చాలా సింపుల్ నాన్న. దీన్ని ఇంకా పాస్ట్ చేయండి. సింపుల్ పాస్ట్కి ఇంకా పాస్ట్ ఏంటిది నాన్న, పాస్ట్ పర్ఫెక్ట్ అండి. సింపుల్ పాస్ట్కి ఇంకా పాస్ట్ ఏంటి మనకు, పాస్ట్ పర్ఫెక్ట్. కాబట్టి ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుందండి, హ్యాడ్ ప్లస్ V3. ఓకేనా. ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ V3 స్ట్రక్చర్ వచ్చింది అంటే హ్యాడ్ ప్లస్ V3 వచ్చిందంటే ఇక్కడ కూడా V3 వచ్చే మోడలే ఉండాలని గుర్తుపెట్టుకున్నాను. మరి అప్పుడు ఇక్కడ వుడ్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఇంకా పాస్ట్లోకి వెళ్తే వుడ్ హ్యావ్ ప్లస్ V3 అంతే. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇది కుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, మైట్ హ్యావ్ ప్లస్ V3. ఏదైనా రావచ్చు, ఏదైనా కరెక్టే. అర్థమైందా? ఇంతే. ఈ 4 తెలిస్తే చాలా ఒక మార్క్ వచ్చినట్టు ఎగ్జామ్లో అంతే. ఇఫ్ క్లాసులు మొత్తం మనకు 4 కండిషన్స్ అండి, 0 కండిషనల్, 1 కండిషనల్, 2 కండిషనల్, 3 కండిషనల్స్. 0 కండిషన్ ఎక్కువ వాడడం, తక్కువ అది, రైట్. 0 కండిషన్ ఏంటి, ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే రావాలి. ఇది ఓన్లీ యూనివర్సల్ ఫ్యాక్ట్స్కే పరిమితం అవుతుంది, అది పక్కన పెట్టండి. ఇంకా మిగతా వాటి చూడండి, ఇక్కడ ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది, విల్లు కెన్ను మే ప్లస్ V1. నెక్స్ట్ ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్, దీన్ని పాస్ట్ చేసినాం అనుకోండి, ఇక్కడ పాస్ట్ ఉంది ఇఫ్ క్లాస్లో అంటే ఇక్కడ కూడా కొంత పాస్ట్ ఉండాలి కదా. కాబట్టి వుడ్ కుడ్ మైట్, కాబట్టి ప్లస్ V1 వస్తుంది. వుడ్ పక్కనైనా కుడి పక్కనైనా మైట్ పక్కనైనా సరే. లాస్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్, ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే V3 స్ట్రక్చర్ కదా, ఇక్కడ V3 ఉంటే ఇక్కడ కూడా V3 ఉన్నది యూజ్ చేసుకోవాలి. కాబట్టి వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3. అయిపోయింది కదా. ఇప్పుడు మనం క్వశ్చన్ దగ్గరికి వెళ్దామా ఇంకా. చూడండి ఇక్కడ ఎంత సింపుల్. ఇఫ్ సమ్వన్ డాష్ మీ ఐ వుడ్ ఇన్ఫార్మ్. చూడండి ఇక్కడ ఇఫ్ క్లాస్ అడుగుతుండు, ఇది ఇచ్చిండు ఆల్రెడీ, వుడ్ ప్లస్ V1, ఐ వుడ్ ఇన్ఫార్మ్ వుడ్ ప్లస్ V1. వుడ్ ప్లస్ V1 అంటే వుడ్ హ్యావ్ ప్లస్ ఇక్కడ V3 ఉంటే ఇక్కడ మనం V3 యూజ్ చేసుకునే వాళ్ళం. హ్యాడ్ ట్రైడ్, హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేసుకునే వాళ్ళం. లేదు కదా, తీసేయండి. మరి ఇప్పుడు మనకు ఇఫ్ క్లాస్లో సింపుల్ ఫీచర్ ఉంటుంది అసలు.
ఇఫ్ క్లాస్లో ఉండేవి 3 అండి, సింపుల్ ప్రెజెంట్ అన్న, సింపుల్ పాస్ట్ అన్న, పాస్ట్ పర్ఫెక్ట్ అన్న. ఫ్యూచర్ అయితే ఉండదు కాబట్టి ఈ ఆప్షన్ పోయింది. మరి ఇఫ్ సమ్వన్ ట్రైయా, ఇఫ్ సమ్వన్ ట్రైడా అంటే ఇది ఆల్రెడీ వుడ్ ఉంది కాబట్టి ఇఫ్ క్లాస్లో కొంచెం పాస్ట్ ఉండాలి కదా, కూడా మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే. అసలు ఈ క్వశ్చన్లో నేను చెప్పిన కాన్సెప్ట్ వింటే టాపిక్ అయిపోయినట్టే. టాపిక్ అయిపోయింది, ఈ టాపిక్ అయిపోయింది మీకు అంతే. ఆ 4 స్ట్రక్చర్లు టాపిక్లో ఉండేవి అంతే, వేరే ఏం ఉండదు. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. క్లియర్ అందరికీ? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏం లేదు, కాన్సెప్ట్ నేర్చుకున్నారు అంటే అయిపోతుంది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఒకసారి. కాన్సెప్ట్ తీసుకుంటే అయిపోయినట్టే, కాన్సెప్ట్ తెలుసుకోవడమే మ్యాటర్ అంతే. ఓకేనా, ఒక్కసారి వింటే మీ జీవితంలో కూడా మర్చిపోరు నాన్న. నెక్స్ట్ వన్, 4th వన్ చూడండి. ఇక్కడ డాష్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఏ సింపుల్. రైట్, ఇది అంతా పక్కన పెట్టండి. ఈజ్ ఇక్కడ అండర్టేక్, అండర్టేకెన్, టు అండర్టేకింగ్, అండర్టేకింగ్ అండి. జనరల్గా మనకు 2 పక్కన ఏం రావాలన్నా మనకు V1 రావాలి. టు అండర్టేక్ అంటాం, టు గో టు రైట్ లాగా టు అండర్టేక్ అంటాం. టు అండర్టేకింగ్ అనం కాబట్టి ఫస్ట్ ఇచ్చిన ఆప్షనే రాంగ్ ఉంది కాబట్టి ఆప్షన్ తీసేయండి నాన్న. మరి ఇప్పుడు ఇక్కడ ఏ ఆప్షన్ తీసుకోవాలి? అండర్టేకా, అండర్టేకెనా, అండర్టేకింగా? చూడండి, మనకు ఒక్కసారి క్లియర్గా చూస్తే ఇది ఏ ప్లేస్ నాన్న? డాష్ ఏ ప్రాజెక్ట్ అంటే ఈజ్ అంటే వెర్బే కదా, మరి వెర్బ్ కాబట్టి ఒక ప్రాజెక్ట్ని అండర్టేక్ చేసుకోవడమే కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? కంపల్సరీ సబ్జెక్ట్ రావాలి నాన్న. ఇదేం రావాలి చెప్పండి? ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఇది వెర్బ్, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే ఏమేమి ఉండొచ్చు అండి? ఇక్కడ మనకు నౌన్ అని ఉండొచ్చు, లేకపోతే ప్రనౌన్ అని ఉండొచ్చు నాన్న. నౌన్ అని ఉండొచ్చు, లేకపోతే ప్రనౌన్ అని ఉండొచ్చు. ఇక్కడ ప్రనౌన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కాబట్టి ప్రనౌన్ ఉండే ఛాయిసే లేదు. కంపల్సరీ నౌనే కావాలి కదా, నౌనే కావాలి నాన్న. మరి ఇప్పుడు అండర్టేక్, టేకు, టుక్కు, టేకెన్, టేకింగ్. అండర్టేక్ అనేది V1, అండర్టేకెన్ అనేది మనకు V3, అండర్టేకింగ్ అనేది మనకు V4 అండి. మరి ఇప్పుడు వెర్బులు ఉన్నాయి కదా, నౌన్ కావాలి కదా మనకు. మరి నౌన్ కావాలి కానీ అక్కడేమో వెర్బులు ఉన్నాయి. మరి అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు వస్తుంది మీకు జెరండ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా, జెరండ్ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి? ఎప్పుడైతే మనకు V4 ఫామ్ అనేది నౌన్లా యాక్ట్ చేస్తుందో అప్పుడు దాన్ని ఏమంటామంటే జెరండ్ అంటాం. అప్పుడు దాన్ని ఏమంటాం చెప్పండి? మనము జెరండ్ అంటాం. మరి V4 ఫామ్స్ అన్ని నౌన్స్లా యాక్ట్ చేస్తాయి నాన్న. ఓకేనా, సో నౌన్ కావాలి మనకు. ఏ వెర్బుని మనము నౌన్ లాగా చేయగలుగుతామంటే V4 అనే వెర్బుని నౌన్ లాగా చేయగలుగుతాం. కాబట్టి V1 అనేది నౌన్లా యాక్ట్ చేయదు, V3 కూడా నౌన్లా యాక్ట్ చేయదు. V4 నౌన్లా యాక్ట్ చేస్తుంది కదా, దాన్ని ఏమంటాం మనం? జెరండ్ అంటాం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. ఇక నీ కాన్సెప్ట్ ఎలా చేశాను అంటే మనకు సబ్జెక్ట్ కావాలి, నౌన్ కావాలి, అన్నీ వెర్బులు ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్లో. మరి వెర్బులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అండి? మనం ఏం చేయాలి అంటే ఒక వెర్బ్ అనేది ఎప్పుడు నౌన్లో యాక్ట్ చేస్తుంది? V4 ఫామ్లో ఉన్నప్పుడు నౌన్లో యాక్ట్ చేస్తుంది కదా. మనకు V4 ఫామ్ అనేది నౌన్లో యాక్ట్ చేస్తుంది అని తెలిస్తే అప్పుడు మనం V4 ఫామ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం జెరండ్ అంటాం. ఓకే, సో V4 ఫామ్ అనేది మెయిన్ వర్బ్లా యాక్ట్ చేస్తుంది, జెరండ్ లాగా యాక్ట్ చేస్తుంది. వెర్బ్ లాగా ఉంటేనేమో మెయిన్ వర్బు, అదే నౌన్ లాగా ఉంటేనేమో జెరండ్ అంటాం. ఓకేనా, కాబట్టి ఇది మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? చూడండి, ఇక్కడ స్విమ్మింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్. ఇక్కడ క్లియర్గా చూడండి, స్విమ్మింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్, దే ఆర్ స్విమ్మింగ్. చూడండి, ఇక్కడ దే ఆర్ స్విమ్మింగ్ అంటే ఇక్కడ మెయిన్ వర్బ్ నాన్న, వాళ్ళు స్విమ్ చేస్తూ ఉన్నారు. V4 ఫామ్ అనేది ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తుందంటే దే అనేది సబ్జెక్టు, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, స్వింగ్ అనేది మెయిన్ వర్బ్ నాన్న. V4 ఫామ్ ఇక్కడ మెయిన్ వర్బ్లో యాక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి, V4 ఫామ్ అనేది ఇక్కడ వచ్చింది నాన్న. మనకు ఈజ్ అంటే వెర్బ్ కదా, వెర్బ్ ముందు వచ్చేది మనకు సబ్జెక్టే కదా. సబ్జెక్ట్ అంటే నౌన్ కావచ్చు, ప్రనౌన్ కావచ్చు కదా. ఇది ప్రనౌన్ అయితే కాదు కాబట్టి నౌనే కదా. సో మనకు V4 ఫామ్ అనేది ఇక్కడ నౌన్లా యాక్ట్ చేస్తుంది. దీన్ని ఏమంటాం ఇప్పుడు మనము? జెరండ్ అంటాం. ఓకేనా, జెరండ్ అంటే ఏంటంటే V4 ఫామ్ అనేది మీకు నౌన్ లాగా అంటే సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ వస్తే దాన్ని మనం జెరండ్ అంటాం. క్లియరా? అది నెక్స్ట్. ఓకే కదా, నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ. ఇది మీకు ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ నాన్న. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో బోత్ మై డాష్ ఆర్ ఫేమస్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్. ఓకేనా, సో ఇద్దరు మా బ్రదర్ ఇన్ లాస్, బ్రదర్స్ ఇన్ లా. ఓకేనా, సో బ్రదర్ ఇన్ లా అంటే తెలుసు కదా మనకు. ఓకేనా, రైట్. ఇక్కడ మనకు బ్రదర్ ఇన్ లా అంటే బావా అని మీనింగ్ వస్తుంది. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి. సో బోత్ మై డాష్ ఆర్ ఫేమస్ డాక్టర్స్ అన్నప్పుడు ఇక్కడ సింగులర్ ప్లూరల్ నౌన్ మీద కాన్సెప్ట్ ఇచ్చారు నాన్న. ఫస్ట్ చూడండి, బ్రదర్ ఇన్ లా. ఓకేనా, బ్రదర్ ఇన్ లా నాన్న, ఇది మన కాంపౌండ్ నౌన్ లాగా ఉంటుంది. ఇప్పుడు బ్రదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏమొస్తుంది చెప్పండి? అది తెలిసి ఆన్సర్ వచ్చినట్టే. బ్రదర్ ఇన్ లాస్ అంటామా, బ్రదర్ ఇన్స్ లా అంటామా, ఏమంటాం చెప్పండి? చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ మదర్, సపోజ్ మదర్ ఉందనుకోండి, ఇప్పుడు మదర్ ఇన్ లా.
మదర్ ఇన్ లాకు ప్లూరల్ చెప్పండి. చాలామంది ఏం చేస్తారంటే ఎస్ అనేది లాస్ట్లో యాడ్ చేసి మదర్ ఇన్ లాస్ అనుకుంటారు నాన్న. కానీ మదర్ ఇన్ లా అంటే మీనింగ్ ఏంటంటే అకార్డింగ్ టు లా షీ ఈజ్ యువర్ మదర్ అని. మదర్ ఇన్ లా అకార్డింగ్ టు లా షీ ఈజ్ యువర్ మదర్. ప్లూరల్ చేయాలంటే లాని ప్లూరల్ చేస్తారా, మదర్ని ప్లూరల్ చేస్తారా? మదర్ని ప్లూరల్ చేస్తాం. కాబట్టి మదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏమవుతుందంటే మదర్స్ ఇన్ లా. ఓకేనా? మదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏమవుతుంది చెప్పండి నాన్న, మదర్స్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏమవుతుంది చెప్పండి, ఫాదర్స్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏమవుతుంది చెప్పండి, బ్రదర్స్ ఇన్ లా. మరి ఇప్పుడు బ్రదర్స్ ఇన్ లా కాబట్టి ఇక్కడ మనకు బ్రదర్ ఇన్ లాస్ రాంగ్ ఇచ్చాడు. బ్రదర్స్ అంటే అపాస్ట్రఫీ ఉంటుందా? ఇక్కడ ఉండదు, ఆప్షన్ తీసేయండి. సో బ్రదర్స్ ఇన్ లా, తర్వాత బ్రదర్స్ ఇన్ లాస్. ఇక్కడ బ్రదర్స్ ఇన్ లాస్ అట, రెండు పెట్టండి, ఎస్లు అవసరం లేదు. బ్రదర్స్ ఇన్ లా, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సిస్టర్ ఇన్ లా అంటే సిస్టర్స్ ఇన్ లా ప్లూరల్ అవుతుంది. సో మదర్ ఇన్ లా అంటే మదర్స్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అంటే ఫాదర్స్ ఇన్ లా, ప్లూరల్ నౌన్స్ అనమాట. అర్థమైందా? సింగులర్ ప్లూరల్ నౌన్స్ తెలిస్తే మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది నాన్న. అర్థమైంది కదా క్వశ్చన్స్ అయితే ఇవి. ఓకేనా మీకు? సో అంటే మన కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో చెప్పడం కోసం మీకు అక్కడ ఒక 5 క్వశ్చన్స్, ఎక్సలెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా? ఆ 5 క్వశ్చన్స్ని మీకు ఇక్కడ మీ ముందులా డిస్కస్ చేయడం జరిగింది నాన్న. కానీ మీరు ఏం చేశారు ఇదివరకు రాసిన వాళ్ళంటే చాలామంది ఈ క్వశ్చన్ చూడగానే భయపడిపోయి అసలు ఆన్సర్ చేయకుండా పోయారు, రాంగ్ చేశారు నాన్న. కానీ మీరు కనుక నా క్లాసెస్ని కనుక సరిగ్గా వింటే మీకు ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ తెప్పిస్తాను. చూశారు కదా కాన్సెప్టే నేర్చుకోండి అంతే, వేరే ఏం అవసరం లేదు. పట్టకండి ఇంగ్లీష్ని అస్సలే. ఓకేనా? నేను చెప్తున్నా కదా నాన్న. సో మీరు గనక ఓకేనా, సో మీరు గనక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే, ఇలాగే అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అనుకుంటే, డిఎస్సిలో మనకు జాబ్ పోయేదే ఇంగ్లీష్ వల్ల. డిఎస్సిలో జాబ్ పోయేదే ఇంగ్లీష్ వల్ల, గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఓకేనా? డిఎస్సిలో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి నాన్న. కావాలి మా ఎగ్జామ్లో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. రైట్? లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే టీఎస్ డిఎస్సి టెట్, టీఎస్ డిఎస్సి టెట్ 3 months కోర్స్ ఉంటుంది, 6 months కోర్స్ ఉంటుంది అన్న. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు తీసుకోండి. ప్రతి కోర్సు మీదకి ఎక్స్ట్రా 15 రూపీస్ వరకు ఛార్జ్ అనేది పడుతుంది, ఎవరికైనా పడుతుంది అది. మీకు 6 monthsకి అయితే 399, 3 monthsకి అయితే 299 రూపీస్ నాన్న. ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. రైట్? సో ప్రతి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. మన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అనమాట. అంటే డిఎస్సిలో క్లియర్గా యూజ్ అవుతుందన్న మనకు. సేమ్ కాన్సెప్ట్స్ ఏం మారవు. రైట్? ఇవే కాన్సెప్ట్స్ అక్కడ ఉంటాయి అన్నమాట. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఒకసారి ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మీకు యాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి. రైట్? అర్థమైంది కదా నాన్న? ఇవి మీకు నాన్న చూడండి, చాలామంది స్టూడెంట్స్కి బెస్ట్ మార్క్స్ తెప్పించాను నాన్న. ఓకేనా? మీకు ప్రూఫ్స్ అనేవి చూపిస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ. ఏదో చెప్పుకోవడం కాదు కదా, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేశారు. మన యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి, ప్రతి వీడియో కింద కామెంట్ చూడండి, మీకు అర్థమవుతుంది. రైట్? కాబట్టి ఇంగ్లీష్ని మంచిగా నేర్చుకోండి, డిఎస్సి జాబ్ కొట్టండి. ఎన్నో రోజుల నుంచి మేము కష్టపడుతున్నారు ఇంగ్లీష్ కోసం. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. సార్ నేను ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవుతా అంటే వేస్ట్. ఇప్పటి నుంచే ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి మీరు ఇంగ్లీష్ ప్రిపరేషన్ కోర్సు తీసుకొని. ఎందుకంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే కానీ మీకు అప్పటి వరకల్లా కవర్ కాదనమాట సిలబస్. అంతేగాని ఇంగ్లీష్ 10 రోజుల్లో 5 రోజుల్లో చదివితే వచ్చేది కాదు, అది వేస్ట్. అట్లా చదివినా వేస్ట్. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జాబ్ కొట్టుకొని వెళ్ళండి. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ సాధించడం అనేది అంత ఆశమాష కాదు. అన్ని సబ్జెక్ట్స్ క్లియర్గా వస్తేనే చేయగలుగుతారు నాన్న. మన గ్రూప్ 2 పేపర్ ఎంత హార్డ్గా ఇచ్చారో చూసారు కదా. కాబట్టి అదే దృష్టిలో పెట్టుకోండి. పేపర్ అనేది మనకు అంత ఈజీగా రాదు, కాన్సెప్ట్స్ నేర్చుకున్నోడికి మాత్రమే ఆన్సర్స్ వస్తాయి అంతే. ఓకేనా? మీకు కూడా బెస్ట్ స్కోర్ వస్తుంది. రైట్? త్వరలోనే మీకు బుక్ కూడా రిలీజ్ చేస్తున్నాను. 1.5 monthలో మీకు కంపల్సరీ బుక్ అనేది వస్తుంది. బుక్ ఎలా ఉంటుందంటే టాపిక్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ టెట్ టు డిఎస్ ఎగ్జామ్స్లో అడిగిన లేటెస్ట్ క్వశ్చన్స్ అందులో యాడ్ చేస్తాం నాన్న. ఓకేనా? ప్రీవియస్ బిట్స్ అన్నీ ఉంటాయి, మీరు ఏం వరవకండి. బుక్ కూడా మనది త్వరలోనే రాబోతుంది. మీరు నా కోర్సు తీసుకొని ఆ బుక్ చూశారు అంటే చాలు ఇంకా. ఓకేనా? ఎక్సలెంట్గా మీకు మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా అండి? సో ఇదే. ఓకేనా? సో ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. మీరు ఎంతగానో రీచ్ తెప్పిస్తే నేను అంతగానో మీకోసం వీడియోస్ అనేవి డిఎస్సి ఎగ్జామ్ వరకు చేస్తూనే ఉంటా. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. కోర్సు తీసుకొని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఓకే? సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.